వందనం తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు సమయంలో విందాం. సాధారణంగా సంఘానికి, విశ్వాసులైన మనల్కి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటాం. అది చాలా ఆరోగ్యకరమైన బోధ. ప్రతి వారము అలాంటి బోధే మనం వింటూ ఉన్నాం. అయితే వన్స్ ఇన్ ఎ వైల్ మరి అంశం మీద కూడా మాట్లాడే టాపికల్ సమ్మన్స్ కూడా మనం వినాలి. సో ఆ కాంటెక్స్ట్లో ఈరోజు ఒక అంశం గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి అంశం అని అంటే చాయిస్. అందరు చెప్తారా ఒకసారి? చాయిస్ తెలుగులో ఎంపిక అంటాం, లేక ఎంచుకునే విధానం, ఎంపిక అనొచ్చు సింపుల్గా. సో ఏం చాయిస్లో ఏముందండి అనుకుంటాం, కానీ ఇట్ హ్యాస్ రూట్స్ టు గాడ్. ఎంపిక, చాయిస్ అనేది ఆ రూట్స్లో కనుక మనం వెళ్తే ఎక్కడ ఆరంభమైంది అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొద్ద నుంచి అది ఆరంభమైందని. మన జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు, మన వ్యక్తిగత జీవితంలో మనం చేసే కొన్ని ఎంపికలు కొన్నిసార్లు మనల్ని భయంకరమైన కృంగుదల్లోకి తీసుకువెళ్తుంది, కొన్నిసార్లు నాశనం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు సరైన ఎంపికలు అయితే ఎంతో లాభకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఈ చాయిసెస్ అనేవి మన లైఫ్లో ఉంటాయనేది మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మెన్షన్ చేయబడిన మొట్టమొదటి చాయిస్ ఎవరైనా చెప్పగలరా? కదండి, చాలామంది అంటూ ఉన్నారు, పండు తినాలా వద్దా. అవ్వ ఒక ఎంపిక తను చేసుకుంది కదా. ఇట్ వాజ్ ఎ చాయిస్. దేవుడు చెప్పాడు, ఏదైనా వనంలో పలానా అన్ని వృక్ష ఫలాలు మీరు తినొచ్చు, కానీ మీకు జ్ఞానం ఇచ్చే ఈ ఫలాన్ని మాత్రం మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. అపవాది శోధించాడు, బట్ షీ హ్యాడ్ ఎ చాయిస్. తన దగ్గర ఎంపిక చేసుకునే అవకాశం ఉంది, బట్ షీ మేడ్ ద రాంగ్ చాయిస్. అయితే దానికంటే ముందుగానే ఇంకా చాలా చాయిసెస్ మనకి బైబిల్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూసిన ఈ యొక్క అవ్వ స్టోరీ కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు జెనసిస్ చాప్టర్ 1, ఆదికాండము 1వ అధ్యాయంలోనే మనకి చాయిస్ అనేది కనబడుతుంది. ఎలాగంటారా? దేవుడు సర్వలోకాన్ని, సర్వ సృష్టిని సృష్టించడానికి ఎన్ని రోజులు తీసుకున్నారండి? 6 days. వై 6 days అని ఇప్పుడు ఆలోచించారా? 6 దినములు ఎందుకు? ఆయన నోటి మాట చేతనే సమస్తానికి సృష్టించిన గొప్ప దేవుడు కదా. ఒక్క క్షణంలోనే సమస్త సృష్టిలో ఉన్న జీవరాశుల్ని ఆయన సృష్టించవచ్చు. ఒక క్షణం చాలు ఆయనకి, లేక ఒక గంట చాలు, లేకపోతే ఒక్క దినము చాలు ఆయనకి. బట్ వై 6 days? వీ డోంట్ నో. దేవుడు ఎందుకు 6 రోజులు తీసుకున్నారు మనకు తెలియదు, కానీ ఇట్ వాజ్ ఎ చాయిస్ బై గాడ్. ఎందుకంటే అందుకే అన్నాను కదా, చాయిస్ అనే దానికి రూట్ కనుక మనం వెళ్తే, ఫౌండేషన్ మనకు వెళ్తే, దేవుని దగ్గర నుంచి అది ఆరంభమవుతోంది. ఎంపిక చేసుకోవడం అనేది, చాయిస్ అనేది. ఆదికాండం మొదటి అధ్యాయం నుంచే మంచి చెడు, లేక రైట్ ఫ్రమ్ రాంగ్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఈ చాయిస్ అనే దాన్ని మనము చూస్తూ ఉన్నాం కదండి. బై ద వే, ఆదమ్ అవ్వను సృష్టించిన తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా. ఏముందండి 9వ వచనంలో? దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఆ మధ్యలో ఏముందండి? ఆ తోట మధ్యను మీరు తినకూడదు అని చెప్పిన ఆ చెట్లను, వృక్షాలను ఈ దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఏదైనా వనంలో ఎక్కడో కార్నర్లో పెట్టుంటే పెద్ద ప్రాబ్లం లేకపోనేమో, కానీ దేవుడు ఏదైనా వనము తోట మధ్యలో పెట్టాడంట తినకూడదని చెప్పిన చెట్టుని. ఆదమవులు ఎటు తిరిగినా, ఏ కార్నర్ నుంచి ఏ కార్నర్కి వెళ్ళినా వాళ్ళకి కాన్స్టెంట్గా కనిపిస్తూ ఉంది ఆ చెట్టు అనమాట. ఇట్స్ ఎ
కాన్స్టెంట్ టెంప్టేషన్. వాళ్ళు ప్రతి దినం కూడా, ప్రతి క్షణం కూడా వాళ్ళకు చాయిస్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, దేవుడు తినొద్దు అన్నాడు, మేము తినకూడదు. ఆ చెట్టు, ఆ వృక్షము ఏదో కార్నర్లో ఉంటే అది వేరే, కానీ దేవుడు ఆ వృక్షాన్ని తోట మధ్యలో పెట్టాడు. బికాజ్ దే హ్యాడ్ టు మేక్ ఎ కాన్స్టెంట్ చాయిస్. అలాగే సాతాను వచ్చి శోధించినప్పుడు ఆ వృక్షాలు తింటే, ఆ ఫలాన్ని తింటే మీరు దేవదూతలు అయిపోతారని మరి సాతాను శోధించినప్పుడు, మరి తోట మధ్యన ఫలాన్ని మేము అన్ని తినవచ్చు కానీ అది మాత్రమే తినకూడదు, తోట మధ్యన ఉన్న ఫలాన్ని మాత్రమే తినకూడదు అని అవ్వ కూడా చెప్తా ఉంది. బికాజ్ ఇట్ వాజ్ ప్లాంటెడ్ అట్ ది సెంటర్. దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఎంపిక, చాయిస్ అనే గిఫ్ట్ని, వరమును ఇచ్చాడు. ఇది వరం ఏంటండి అనుకుంటున్నారేమో. ఒకవేళ దేవుడు తన సృష్టిలో మానవులమైన మనకి ఈ ఎంపిక చేసుకునే వెసులుబాటు, ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఇవ్వకపోతే మరి దేవుడు అనే వారిలో ఉండే లక్షణాలని మనం అక్కడ చూడం. ఆయన నిజమైన దేవుడు కనుక తన సృష్టిని ఒక రోబోట్స్ లాగా తయారు చేయలేదు కనుక మనకందరికీ స్వేచ్ఛనిచ్చాడు, ఎంపిక చేసుకునే ఆ వెసులుబాటును ఆయన ఇచ్చాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 13వ వచనంలో ఒక బ్యూటిఫుల్ మాట మనం చూస్తాం, ఒక చక్కని మాట. అంటే ఎంపిక అనేది ఎక్కడ ఆరంభమైందని చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను. అంటే ఇవన్నీ ఏంటంటే రెటారికల్ క్వశ్చన్స్ అంటాం. అంటే ప్రశ్న అని కాదు కానీ దాని సమాధానం అక్కడే ఉంటుంది అనమాట. ఇట్స్ రెటారికల్ క్వశ్చన్. దేవునికి ఎవరు కూడా నేర్పలేదు, కానీ దేవుని నుంచి మనం పొందుకున్న బహుమానము ఈ చాయిస్ అనే బహుమానం. సమస్తము కూడా దేవుని నుంచి ఆరంభమైంది. ఇందాక మనం చూసుకున్నట్లుగా ఆది కాండం ఆరంభంలోనే దేవుని నుంచి ఈ చాయిస్ అనేది ఆరంభం చూస్తూ ఉన్నాం. దేవుని చేతిలో సృష్టింపబడిన మానవులుగా మనకి రీక్రియేట్ చేసే అవకాశం మాత్రమే ఉంది, కానీ మనం దేన్ని కూడా క్రియేట్ చేసే అవకాశం మన దగ్గర లేదు. రీక్రియేట్ అంటే పునర్సృష్టి మనం చేయగలం, కానీ ఏది కూడా మనం సృష్టించే అవకాశం దేవుడు మనకు ఇవ్వలేదు. ఎందుకంటే సమస్తానికి కూడా ఆయనే కర్త. కానీ శూన్యములో నుండి కూడా సృష్టించగలిగిన సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఎక్స్ నిహిలో అంటాం, అంటే శూన్యములో నుండి కూడా ఆయన సృష్టించే ఆ సామర్థ్యము దేవుని దగ్గర ఉంది. అలాంటి గొప్ప బహుమానాన్ని, అలాంటి చాయిస్ అనే గొప్ప వరమును, ఎంపిక చేసుకునే వెసులుబాటును, వరంను దేవుడు ఈరోజు మానవులుగా మనకందరికీ పాస్ చేసి ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి, మీరు జీవితకాలం అంతా కూడా ఎలాంటి ఎంపికలు చేసుకున్నాం, ఎంత సింపుల్గా ఈ గిఫ్ట్, ఈ వరాన్ని మనము తీసుకున్నాం, కానీ ఎంత ప్రాధాన్యత దానికి ఉన్నదో మనం ఈ ఉదయకాలంన పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఈ వరము చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్ అండి. దిస్ ఇస్ అ వెరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ గిఫ్ట్. ఒక వ్యక్తి అంటే రీసెంట్గా ఒక సైకలాజికల్ సర్వే ప్రకారం ఒక వ్యక్తి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి తిరిగి పడుకునేంత వరకు ఇంచుమించుగా 3000 నుంచి 4000 ఎంపికలు చేసుకుంటాడట. ఇది ఫస్ట్ విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. మహా అయితే 10, 20, 50 ఉంటాయి అనుకున్నాం, కానీ 2000 to 3000 చాయిసెస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తారట. పొద్దున్న అలారం పెట్టుకున్న తర్వాత అలారం మోగుతూ ఉంటుంది, లెగాలా వద్దా, అలారంని స్లూజ్న పెట్టాలా, వెంటనే లేచిపోవాలా, లేకపోతే ఈరోజు బ్రష్ చేయాలా వద్దా, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎవరికి ఫోన్ చేయాలి, అంటే చాలా మట్టుకు మనకి తెలియకుండానే సబ్కాన్షియస్గా ఇంచుమించుగా 2000 నుంచి 3000 చాయిసెస్ మానవుడు చేస్తారు. చూడండి, వాట్ అన్ ఇంపార్టెంట్ గిఫ్ట్. మన మెదడులో జరిగే ప్రక్రియ ది పికింగ్ ఆఫ్ చాయిసెస్. ఇది సైకలాజికల్గా సర్వే ప్రకారము అది తేలిన విషయం. అయితే ఫస్ట్ రాంగ్ చాయిస్ బైబిల్లో ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అవ్వ అని మనం తెలుసుకుంటాం. షీ మేడ్ ద ఫస్ట్ ఎవర్ రాంగ్ చాయిస్. ఆ ఒక్క రాంగ్ చాయిస్ బట్టి సమస్త మానవాళి మీదకి పాపము అనేది వచ్చింది, మరణము
అనేది వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ కాన్సిక్వెన్సెస్ని రివర్స్ చేయడానికి కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు లోకానికి రావాల్సి వచ్చింది. అంటే మరణానికి పాత్రమైన మనల్ని, దేవుని నుంచి దూరంగా మరి వేరు చేయబడిన మనల్ని తిరిగి తండ్రితో ఐక్యపరచడానికి ఆ రెస్పాన్సిబిలిటీతో కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. మొదటి ఆదాము పాపం చేశాడు, కడపటి ఆదాము ఆ పాపాన్ని తుడిచివేసి ఆ పాపాన్ని తన మీద వేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పాపమును బట్టి, ఈ రాంగ్ చాయిస్ బట్టి 2 రకాల పర్యవసనాలు మానవాళి ఫేస్ చేశారు. ఒకటి ఏంటంటే శారీరకమైన పర్యవసనాలు, అంటే ఫిజికల్ కాన్సిక్వెన్సెస్. అంటే స్త్రీకి గర్భవేదన, పురుషునికేమో నీ చెమట భూమికి తాకితే కానీ నీవు ఆహారం దొరకదు అన్నట్లుగా. అంతవరకు వాళ్ళకందరికీ కూడా మీ లోకములు అన్నీ కూడా మీవే అని దేవుడు చెప్పాడు. ఆహారము, వృక్షాలన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఉచితంగా ఇచ్చాడు, మీరు వర్ధిల్లని చెప్పాడు. కానీ ఇప్పుడు వాగ్దానం నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. శ్రమ పడాలి మీరు, స్త్రీకి గర్భవేదన, రకరకాల ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ చూసాం. అంతకంటే ప్రాముఖ్యమైనది, భయంకరమైనది స్పిరిచువల్ ఆర్ ఎటర్నల్ కాన్సిక్వెన్స్. అదేంటంటే దేవుని నుంచి ఎడబాటు. ఆ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చేదు. అంటే శారీరక మరణం గురించి మాట్లాడలేదు, కానీ తండ్రి అయిన దేవుడి నుంచి ఎడబాటు గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కొరింథీయులు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విషయం చాయిస్ గురించి పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు కదా. కొరింథీయులు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతనో లోపరచబడనొల్లను అంటా ఉన్నాడు. ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ బెనిఫిషియల్ అంటా ఉన్నారు పౌల్ గారు. నేను ఏదైనా చేయడానికి నా దగ్గర సామర్థ్యం ఉంది, నా దగ్గర ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. ఈరోజు మన ముందున మంచి చెడు జీవమరణములు మన ముందు ఉంచబడి ఉన్నవి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఏది ప్రాముఖ్యమైనదో, ఏది మంచో, ఏది వాక్యానుసారమో, ఏది శుద్ధమైనదో, పరిశుద్ధమైనదో దాన్ని మనం పిక్ చేసుకునే, ఎంపిక చేసుకునే ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఈ రోజున మనకిచ్చి ఉన్నాడు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం. దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో, డ్యూటరానమీ చాప్టర్ 30 verses 19. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో యెహోషువ చూడండి ఈ మాటలు అంటా ఉన్నాడు. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. సో జీవమును మరణమును, శాపమును ఆశీర్వాదమును, ఐఎమ్ పుట్టింగ్ దిస్ బిఫోర్ యూ అన్న మాట చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాల విషయాలు మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. అనేక రకాల మన పర్సనల్ లైఫ్లో చాలా ఏరియాస్లో కొన్ని విషయాల్ని మనం ఎంపిక చేసుకునే ఆ ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ ఎలాంటి వాటిని మనం పిక్ చేసుకుంటూ ఉన్నాం. దేవుడి నుంచి ఆరంభమైంది చాయిస్ అనేది. ఆ తర్వాత ఈరోజు ఆయన సృష్టిగా పిలువబడుతున్న మనకి అది పాస్ చేయబడింది. ఎంత రెస్పాన్సిబుల్గా ఈ గిఫ్ట్ని, ఈ వరాన్ని మనం వాడుకోవాలి అన్నది చూద్దాం. సో ఈ సందర్భంలో మనం తీసుకోగలిగిన 3 ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఈ ఉదయకాలం నా కొద్ది నిమిషాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా నిర్ణయాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఫిల్టర్ చేస్తే 3 ప్రాముఖ్యమైన నిర్ణయాలు మన జీవితంలో మన అందరం కూడా తీసుకోవాలి. ఆ 3 విషయాలు మనం చూసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. మొదటి విషయం ఏంటంటే, చూస్ టు మేక్ జీసస్ అ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో యేసుక్రీస్తు వారికి ప్రాధాన్యత ఇచ్చే ఆ ఎంపిక మీరు చేసుకోండి అన్నాం. మేము చేస్తున్నాం కదా అంటారు. ఎస్ వీఆర్ డూయింగ్, బట్ ఆర్ వి డూయింగ్ ఇట్ కాన్షియస్లీ? మనము కాన్షియస్గా మనము
స్వతహాగా స్వయంగా వాలంటరీగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వెళ్తా ఉన్నామా, లేక ఏదో బ్లైండ్గా దేవుని ఫాలో అయిపోతా ఉన్నాం? బ్లైండ్గా దేవుని ఎలా ఫాలో అవుతామండి అని అంటే, మనకి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎస్పెషలీ 4 సువార్తలో చాలా చోట్ల యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ధోరణితో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్తో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయన ఏమై ఉన్నారో దాన్ని బట్టి ఆయన వెంబడించిన వారు చాలా తక్కువ. కానీ ఆయన ఏమిస్తూ ఉన్నారు, ఆయన ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఆ మిరాకిల్స్ చూసి ఈయన ఎవరు చాలా డిఫరెంట్గా ఉన్నాడే అని ఆయన వెంబడించిన వారే అనేకమైన మంది బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణకి లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో అనుకుంటా, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం, మొదటి వచనంలో ఏముందండి? బహుజన సమూహములు అని మాట చూస్తా ఉన్నాం. చాలండి. ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు బహుజన సమూహములు, మల్టిట్యూడ్స్ అంటే కొన్ని వందల మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారట. ఈ గుంపులో ఈ లార్జ్ క్రౌడ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, లార్జ్ క్రౌడ్స్ వేర్ ఫాలోయింగ్ హిమ్ అని. సో ఈ లార్జ్ క్రౌడ్స్లో రకరకాల ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఆ కొన్ని రోజుల ముందే 5,000 మందికి ఆహారం పంచిపెట్టి యేసుక్రీస్తు వారు, అరే మా కడుపులు నిండాయే కాబట్టి మా కడుపులు నింపుతాడేమో అని ఆయన వెంబడించిన వారు ఉన్నారు. కొంతమంది వాళ్ళ శారీరకమైన బలహీనతల్ని దేవుడు స్వస్థపరుస్తాడేమో వెంబడిస్తున్న వారు ఉన్నారు. బట్ చాలా తక్కువ మందే సిన్సియర్ హార్ట్తో ఆయన ఏమై ఉన్నాడో ఆయనను బట్టి వెంబడించిన వారు చాలా తక్కువ. అందుకే ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఆ నెక్స్ట్ వచనాలన్నీ కూడా ఆయన చెప్పారనమాట. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, తన శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలో అన్నది 4 విషయాలు ఆ వచనాల్లో యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. మీరందరూ నన్ను వెంబడిస్తూ ఉన్నారు, చాలా బాగుంది, కానీ సిన్సియర్గా నన్ను వెంబడిస్తేనే మీరు నిజంగా నా శిష్యులుగా ఉంటారు. తల్లినైనా, తండ్రినైనా, అక్కనైనా, చెల్లైనా, తమ్ముడినైనా, అన్ననైనా అందరికంటే వాళ్ళని ద్వేషిస్తేనే తప్ప నా శిష్యుడిగా ఉండలేరు అని చెప్పారు. అంటే వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే తప్ప నా శిష్యులుగా మీరు ఉండలేరు అని చెప్పారు యేసుక్రీస్తు వారు. లార్జ్ క్రౌడ్స్. మనం కూడా ఏదో వై ఆర్ వి ఫాలోయింగ్ గాడ్, యేసుక్రీస్తు వారిని, యేసు ప్రభువాన్ని ఎందుకు వెంబడిస్తూ ఉన్నాం? ఆయన ఇచ్చే వాటి కొరక, లేక ఆయన ఏమై ఉన్నాడో దాని కొరక అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆల్బర్ట్ క్యామస్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఈయన చిన్ననాటితనంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. కానీ ఎందుకనో తను చనిపోయినప్పటికీ దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని కన్ఫ్యూజన్తోనే ఆయన చనిపోయాడు అనమాట. ఒక పక్క ఆయన నాస్తికుడు కాదు, ఒక పక్కన అస్తికుడు కూడా కాదు. హీ వాజ్ నాట్ అన్ ఎథియిస్ట్ ఆర్ హీ వాజ్ నాట్ అన్ థీయిస్ట్. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే సామర్థ్యం లేదు, దేవుడు లేడు అని చెప్పడానికి ధైర్యం కూడా లేదు. ఇలాంటి వాళ్ళని ఏమంటామంటే అగ్నాస్టిక్స్ అంటాం అన్నమాట. అంటే దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకోలేము అంటారు వీళ్ళు. ఆగ్నేయవాదులు అంటాం వీళ్ళని, అగ్నాస్టిక్స్. అంటే దేవుడు ఉన్నాడు అనరు, పోనీ దేవుడు లేరు అని కూడా అంటారు అనమాట. దేవుడు మనం తెలుసుకోలేమండి అంటారనమాట, ఆగ్నేయవాదులు అంటాం. సో ఈయన అలాంటి కోవకు చెందిన ఈయన తన జీవిత ఆఖరి రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బహుశా మీకు స్క్రీన్ మీద వచ్చి ఉంటుంది. ఇంగ్లీష్లో చదువుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నాడంటే, ఐ వుడ్ రాదర్ లివ్ మై లైఫ్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ గాడ్ అండ్ డై టు ఫైండ్ అవుట్ దెర్ ఇస్ నాట్, దాన్ లివ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నాట్ ఎ గాడ్ అండ్ డై టు ఫైండ్ అవుట్ దట్ దేర్ ఈస్. దేవుడు లేడు అనుకుని జీవించి చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం బెటరు అని తెలుసుకోవడం కంటే దేవుడు ఉన్నాడు అనుకుని జీవిస్తూ చనిపోయిన తర్వాత దేవుడు లేడని తెలుసుకోవడం బెటర్ అన్నాడు ఆయన. అర్థమైందండి? నాకు ఆయన స్టేట్మెంట్ అర్థం అవడానికి చాలా సమయం పట్టింది కదండి. హీ వాజ్ అగ్నాస్టిక్. ఏమంటే దేవుడు లేడు అనుకుంటూ తిరిగి చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్ళి అబ్బో దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం కంటే దేవుడు ఉన్నాడు అనుకొని జాగ్రత్తగా జీవించి చనిపోయిన తర్వాత దేవుడు ఒకవేళ లేకపోయినా పర్వాలేదు అనుకోవడం బెటర్ అన్నాడు అనమాట. అంటే ఒక రకంగా బాగుంది అనిపిస్తుంది స్టేట్మెంట్, కానీ ఒక స్ట్రాటజీతో దేవుని వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు, ఒక ప్లాన్తోనే దేవుని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ సిన్సియరిటీ,
విశ్వాసము ఎక్కడ మనకు కనబడదు ఈ స్టేట్మెంట్లో కనుక మీరు చూస్తే. దెర్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దెర్ ఈజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్. ఈరోజు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మేక్ మీ అ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, నో వాట్ ఐ యామ్. నేను ఎవరినో మీరు ఇంకా లోతుగా మీరు తెలుసుకోండి అని యేసుక్రీస్తు వారు ఈ సమయంలో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏదో స్ట్రాటజీలా కాకుండా, ఏదో ప్లాన్లా కాకుండా, అందరిలా కాకుండా మనము యూనిక్గా, సిన్సియర్గా, విశ్వాసంతో, కాన్ఫిడెన్స్తో, ఎష్యూరెన్స్తో దేవుడు ఉన్నాడు అని, మరణించి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని గ్రహించి మన హృదయాల్లో దాన్ని స్థాపించుకొని ఆయన నేటి కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అన్న సత్యాన్ని మన హృదయాలు ఎస్టాబ్లిష్ చేసుకొని మన విశ్వాసంలో సాగాలి అని మాట మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనుషులమైన మనకి ఉండే ఒక లక్షణం ఏంటంటే, అందరూ ఏం చేస్తున్నారో దాన్ని కూడా మనం చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సైకాలజిస్ట్. ఏంటంటే 10 మందిని పిలిచి ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి స్క్రీన్ మీద 3 లైన్స్ చూపించారు, 3 గీతలు. 3 గీతలు డిఫరెంట్ లెంగ్త్స్తో ఉన్నాయి. మొదటి గీత చిన్నది, రెండవ గీత కొంచెం పెద్దది, మూడవ గీత ఇది అన్నిటికన్నా పెద్ద లైన్ అన్నమాట. సో ఈ 10 మందిని కూర్చోబెట్టి అందరికీ అడగడం ప్రారంభించారు. ఈ 3 లైన్స్లో ఏది పెద్ద లైన్ అడిగారు అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న ట్రిక్ ఏంటంటే, 10 మందిలో 9 మందికి ఆల్రెడీ ఈ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే, మీరు సెకండ్ లైన్ పెద్దదని చెప్పండి అని చెప్పారు. లెక్క ప్రకారం 3వ లైన్ అన్నిటికన్నా పెద్దది, కానీ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే 9 మందికి 2వ లైనే అన్నిటికన్నా పెద్దదని మీరు చెప్పండి అని చెప్పాడు. మిగిలిపోయిన ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, 3వ లైన్ పెద్దది సార్ అన్నాడు అనమాట. మిగిలిన 9 మంది అంటా ఉన్నారు, నో సెకండ్ లైన్ ఈజ్ ద లాంగెస్ట్ అన్నారు అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ అవుతూ ఉంటే ఈ ఒక్క వ్యక్తి కన్ఫ్యూజ్ అయిపోయి, ఏంటి అందరు కనబడట్లేదా, లేకపోతే స్టార్టింగ్లో నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా రాంగ్గా విన్నానా అని చెప్పి కొంతసేపు తర్వాత ఎస్ సార్ సెకండ్ లైన్లో లాంగ్ అని చెప్పాడు. అంటే మనుషులు ఏ విధంగా వెళ్తారో, అందరూ ఏ విధంగా వెళ్తా ఉన్నారో వాళ్ళనే ఫాలో అయిపోయే నైజము ఈరోజు మానవులుగా మనలో ఉంటుంది లోపల. కానీ మనం దాన్ని విడిచిపెట్టి మరి సిన్సియర్ హార్ట్స్తో దేవుణ్ణి విత్ స్ట్రాంగ్ ఎష్యూరెన్స్ మనం వెంబడించాలని చూస్తూ ఉన్నాం. ఒక స్టేట్మెంట్ ఉన్నది, యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ కాల్డ్ టు ఫిట్ ఇన్ బట్ వీఆర్ కాల్డ్ టు స్టాండ్ అవుట్. క్రైస్తవులుగా లోకంతో కలిసిపోవడానికి, లోకంతో బ్లెండ్ అవడానికి మనం పిలువబడలేదు, కానీ వీఆర్ కాల్డ్ టు స్టాండ్ అవుట్. దేవుని కొరకు నిలబడడానికి, అది సత్య విషయంలో అయినా ఏ విషయంలో అయినా దేవుని కొరకు ధైర్యంగా నిలబడడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సంఘం అన్న దానికి గ్రీక్ భాషలో ఉన్న పదము ఎక్లీషియా, అంటే దోస్ హు ఆర్ కాల్డ్ అవుట్, దోస్ హు ఆర్ సెపరేటెడ్ అని అర్థం అనమాట. సంఘము అని అంటే వేరు చేయబడినవారు, పిలువబడినవారు అన్న మీనింగ్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం లోకంతో కలిసిపోవడానికి పిలువబడలేదు, కానీ లోకంలోనే ఉంటాం, కానీ లోక సంబంధము కాదు అంటున్నాడు పౌలు గారు. మీరు లోకంలోనే జీవిస్తారు, కానీ మీరు లోక సంబంధులు కారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, పైనున్న వాటి మీదనే మీ యొక్క దృష్టిని మలుచుకోండి, లోక సంబంధించిన వాటి మీద మీ దృష్టిని ఉంచకండి అంటా ఉన్నాడు. అందుకే బికాస్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ హెవెన్. మనం పరలోక సంబంధులం. మన పౌరసత్వం ఎక్కడుందండి? పరలోకంలో ఉందని పౌలు గారే చెప్తూ ఉన్నారు ఒక పత్రికలో. సో అందరికంటే ఇందాక మనం చదువుకున్న లూకాసు సువార్త 14 వచ్చినట్లుగా దేవునికి మనకి ఉండే సంబంధము మన తల్లితో, తండ్రితో, భర్తతో, మన పిల్లలతో ఉండే సంబంధం కంటే గొప్పగా ఉండాలనేది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన శిష్యులుగా మనము ఉండాలంటే. సో ద ఫస్ట్ చాయిస్ what everybody can make is this, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే ఆ కాన్షియస్ చాయిస్, ఆ ఎంపిక మనం చేసుకోవాలి. అయితే ఇది ఆటోమేటిక్గా జరిపే విషయం కాదండి. ఒకరోజంట ఒక మామిడి తోటలో ఒక యాపిల్ చెట్టు ఎదుగుతూ ఉందట యాక్సిడెంటల్గా. అన్నీ కూడా మామిడి చెట్లే, మామిడి తోటలో ఒకే ఒక యాపిల్ ట్రీ ఉందంట. ఇవన్నీ చెట్లు ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ యాపిల్ చెట్టు అంటుందంట, నేను కూడా మామిడి చెట్టునే అంటుందంట. తన చుట్టూ ఉన్న మామిడి చెట్లను చూసి, ఓహో నేను కూడా అంతే, వీళ్ళ మధ్య ఉన్నాను కాబట్టి నేను కూడా అంతే, నేను కూడా మామిడి చెట్టునే అంటుందంట. ఏమండి, యాపిల్కి మామిడికి ఎక్కడ సంబంధం ఉంటుందా? యాపిల్ ఇస్ డిఫరెంట్ అండ్ మ్యాంగో ఇస్ డిఫరెంట్. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టానండి,
క్రైస్తవ వాతావరణంలో ఉన్నానండి అనుకుంటే సరిపోదు. వి డి నాట్ ఆటోమేటిక్లీ బికమ్ క్రిస్టియన్స్ బికాస్ ఇట్ ఈస్ పర్సనల్. రక్షణ అనేది వారసత్వం కాదు, కానీ రక్షణ అనేది వ్యక్తిగతం. రక్షణ అనేది వ్యక్తిగతం. ఎస్పెషల్లీ టు ఆల్ ది యంగ్స్టర్స్, యవనస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట, ఇఫ్ యూఆర్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, అది చాలా గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప వరం మీకు. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, రక్షణ మీకు దేవునికి వ్యక్తిగతం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి కాన్షియస్గా దేవునితో నేను నడవాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఎంపికను మనం చేసుకోవాలి. చాలా ప్రాధాన్యమైన ఎంపిక. సెకండ్ చాయిస్, ఇంపార్టెంట్ వన్, మనం ఏమి ఆలోచిస్తున్నామో ఏమి మాట్లాడుతున్నామో కూడా మనం ఎంపిక చేసుకోవాలంట అని చెప్తారు ఎవరైనా. మనం ఏమి ఆలోచించాలో, మనం ఏమి మాట్లాడాలో కూడా మనము ఎంపిక చేసుకోవాలంట. మీకు ఎందుకు సార్ మేమేం ఆలోచిస్తే మేమేం మాట్లాడుకుంటే అని కొంతమంది తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే భావాజాలం అలా ఉంటుంది కొన్నిసార్లు అనమాట. అంటే మా గురించి మీకు ఎందుకన్నా అన్నట్లుగా ఉంటుంది అనమాట. ఎస్, మీ గురించి ఇట్ డజంట్ మ్యాటర్, కానీ మీకు దేవునికి మధ్య ఆ సంబంధాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలే మన మాటలు అవుతాయి, మన మాటలే మన క్రియలు అవుతాయి, మన క్రియలే అలవాటుగా మారుతాయి, అలవాటే మన క్యారెక్టర్గా మారుతుంది. అంటే ఎక్కడ కనెక్షన్ అంటే మన ఆలోచనలు మన క్యారెక్టర్ని, మన స్వభావాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయట. మన క్యారెక్టర్, మన ఆలోచనలు, మనం ఏమి ఆలోచిస్తామో, వేటి మీద మనం దృష్టి ఉంచుతున్నామో అది మన స్వభావాన్ని, క్యారెక్టర్ని, టెస్టిమోనీని ప్రభావితం చేస్తుంది అనే వాక్యమే సెలవిస్తూ ఉంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ఏర్పరచుకున్న టెక్స్ట్ భాగాలను చూస్తే 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యానముంచుకొనుడి. కీప్ యువర్ ఫోకస్ ఆన్ థింగ్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్, విచ్ ఆర్ గుడ్ అంటూ ఉన్నాడు. ఏవి ఖ్యాతి గలవి, ఏవి మంచివి, ఏవి న్యాయమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ దృష్టిని ఉంచండి, వాటి గురించి మీరు ఆలోచించండి అని పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ ఆయన చెప్తూ ఉన్నారు. చాలాసార్లు పాపం అనేది డైరెక్ట్గా క్రియారూపం దాల్చదు, కానీ పాపం అనేది ఇక్కడ మొదలవుతూ ఉంటుంది, మన ఆలోచనలో మొదలవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన మొదలైన తర్వాత అది చాలాసార్లు రీల్స్గా తిరిగి ఆటోమేటిక్గా అది క్రియారూపంలో ఆ పాపం అనేది మన జీవితంలోంచి బయటకు వస్తుంది. ఉదాహరణకి దావీదు బత్షెబాని చూస్తే ఆయన మోహించాడు బత్షెబాని చూసి, కానీ వెంటనే పాపం చేయలేదు. బికాజ్ ఇట్ వాజ్ రీలింగ్ ఇన్ హిస్ మైండ్, ఇట్ వాజ్ రీలింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. తన ఫోకస్ దేని మీద ఉందో, దేని మీద అయితే తను పెట్టాడో, అల్టిమేట్గా తన క్రియారూపంలో ఆ పాపము బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే వి షుడ్ గార్డ్ అవర్ థాట్స్. మన హృదయాల్ని, మన ఆలోచనల్ని మనము కాపాడుకోవాలి, మనము గార్డ్ చేసుకోవాలి అని చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో పాపంలో పడడం చాలా సులభం, చాలా ఈజీ. ఎందుకంటే నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, బికాజ్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. పాపంలో పడడం ఎందుకు సులభం అంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. మన చేతుల్లో కూడా వస్తుంది, మన సెల్ ఫోన్లో కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఫింగర్ టిప్స్ పాపంలో పడడం చాలా సులభము. అందుకే పాపంలో పడిపోవడం సులభం, కానీ దేవుని దగ్గరికి రావడం కొన్నిసార్లు కష్టం. దేవుని దగ్గరికి ఎందుకు అందరూ రాలేరంటే ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవేర్. వై ఇస్ సిన్ ఈజీ టు ఫాల్ ఇన్? బికాస్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అనేది మనం చూపిస్తాం. క్రికెట్లో చూస్తే ఆస్ట్రేలియన్స్ ఒక విషయంకి చాలా ఫేమస్. ఇందులో క్రికెట్ ప్రేమికులు ఉంటే మీకు తెలుస్తుంది. దేని కొరకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రమే కాకుండా స్లెడ్జింగ్లో కూడా వాళ్ళు చాలా ఫేమస్. స్లెడ్జింగ్ కదా, స్లెడ్జింగ్ అంటే తెలుసు కదండి చాలామందికి. ఉదాహరణకి ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఆ బ్యాట్స్మెన్కి దగ్గరలో ఎవరైతే ఫీల్డర్ ఉన్నాడో చిన్న చిన్న జోకులు వేస్తూ ఉంటాడు, వచ్చాడు రా బ్యాట్స్మెన్ అంటూ ఉంటాడు, లేకపోతే వెక్కిలు చేస్తూ ఉంటాడు. అంటే దే టార్గెట్ ద మైండ్స్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ దేర్. ఏంటి వాళ్ళ ఫోకస్ అని అంటే అలాగ మాటలు విని ఒక నిమిషంలో చిరాకు వస్తుంది, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని 6 కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ 6 కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట.
సో ఈ స్లెడ్జింగ్ యొక్క లక్షణం ఏంటంటే దే వాంట్ టు టార్గెట్ ద మైండ్స్ ఆఫ్ ద బ్యాట్స్మెన్. అపవాది కూడా సేమ్ ఫిలాసఫీ వాడతాడు. వాడు ఎప్పుడు కూడా మన శారీరకంగా బాధిస్తూ ఉంటాడు ఖచ్చితంగా, దానికంటే ముందుగా ఇమోషనల్ డ్యామేజ్ మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనకి కృంగదీయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు, మనకి డిస్కరేజ్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. మీకు నువ్వు చేయలేవు అంటాడు, నీలో అంత విశ్వాసం నీ దగ్గర లేదు కదా అంటూ ఉంటాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, దేవుడు ఎందుకు నీకు అని యోబుతో అన్నట్లుగా ఈరోజు మనతో కూడా అంటూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచనలో మనం ఓడిపోతే నెక్స్ట్ అన్ని ఏరియాస్లో కూడా మనం ఆటోమేటిక్గా ఓడిపోతాం. డిప్రెషన్లో ఉన్న యవనస్తుని చూడండి, శారీరకంగా బలంగా ఉండొచ్చు కానీ ఈజ్ ఆల్రెడీ లాస్ట్ ఆల్ ద బ్యాటిల్స్ ఇన్ హిస్ లైఫ్. డిప్రెషన్లో ఉండేవాడిని చూడండి, ఆరోగ్యం కనిపిస్తారు కానీ కళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఓడిపోయినోడు అన్ని ఏరియాస్లో కూడా ఆటోమేటిక్గా ఓడిపోతాడు. దట్స్ వై ఈవెన్ ద సాటన్ టార్గెట్స్ అవర్ మైండ్స్. మన ఆలోచనలు టార్గెట్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ థాట్స్కి మనం లోన్ అవుతా ఉన్నామా, లేకపోతే పాజిటివ్ విషయాలకి మనము చేస్తామన్నా. సో హౌ డు వి గార్డ్ అవర్ థాట్స్? మన తలంపులను ఎలాగ మనం కావలి కాయొచ్చు అన్న మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలోనే 6-7 వచనాలు చూస్తే పౌలు గారి మాటలు మరొకసారి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలియుండును. అప్పుడు అన్న మాటతో వచ్చిన మొదలవుతుంది. ఎప్పుడండి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపలు దేవునికి మనం తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ఆలోచనలు కాపాడుతాడు. ఎందుకు ఈరోజు జనరేషన్లో యవనస్తులు ట్రాక్ తప్పుతున్నారంటే బికాస్ దేర్ ఫోకస్ ఇస్ నెవర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా నెట్ఫ్లిక్స్ మీద లేకపోతే రకరకాల వ్యసనాల మీద ఉంటున్నాయి కానీ దేవుని వాక్యం మీద వాళ్ళ ఫోకస్ లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మార్గాలు దూరంగానే వెళ్తాయి. ఇది మాత్రమే కాకుండా విశ్వాసంతో కూడిన మాటలు మనం మాట్లాడాలి అని దేవుని వాక్యం కూడా సెలవేస్తూ ఉంది. విశ్వాసపూర్వకంగా ఉండడం, మన ఆలోచనలు దేవుని కృప ద్వారా కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనం ఏమి మాట్లాడుతున్నాం కూడా మనం ఎంపిక చేసుకోవాలని మాట చూస్తూ ఉన్నాం. వీ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. లూకాసు సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో మనకందరికీ బాగా తెలిసిన మాటే అక్కడ ఉంటుంది కదా. లూకాసు సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటపడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడు. మీలో విశ్వాసం ఉంది కానీ విశ్వాస ప్రకారం మీరు మాటలు చెప్పినప్పుడు అది జరుగుతాయి అని చెప్పారు యేసుక్రీస్తు వారు. దయచేసి నన్ను ఇక్కడ అపార్థం చేసుకోకండి, ఎందుకంటే ప్రస్తుత తరాల్లో ప్రాస్పెరిటీ గాస్పెల్లో కూడా ఇదే సమస్య వస్తుంది. ఏంటంటే వాళ్ళు సీడ్ ఫెయిత్ అంటూ ఉన్నారు, స్పీక్ పాజిటివ్ వర్డ్స్ అంటూ ఉన్నారు, క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అంటూ ఉన్నారు. నేను చెప్తుంది ఆ విషయం కాదండి. అంటే శ్రమలో ఉన్నవారికి విశ్వాసంతో కూడిన మాటలు మనం వాళ్ళతో ఎంకరేజ్ చేయాలి. నష్టంలో ఉన్నవారికి ధైర్యం కలిగించే మాటలు మాట్లాడాలి. మనలో ఎంత విశ్వాసం ఉందని కాదు కానీ విశ్వాసాన్ని బయట వ్యక్తపరిచే, సందర్భానుసారంగా వ్యక్తపరిచే ఆ శక్తి మనలో ఉండాలి అనేది మాత్రం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కని మాట చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. అంటే ఇతరుల్ని ఎంకరేజ్ చేసే మాటలే మీరు పలకండి కానీ నాట్ ఎనీథింగ్ ఎల్స్ అని పౌలు గారు చెప్తా ఉన్నారు. సమూయేలు గ్రంథంలో చూడక్కర్లేదు కానీ
దావీదు సౌలు చేత తరుమబడుతూ చాలా కృంగిపోయి ఉన్నాడు, భయంతో ఉన్నాడు. తన 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 రాజరికానికి కూడా చాలా ముప్పు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నది. అలాంటి సమయంలో సౌలు కుమారుడైన యోనాతాను వచ్చి దావీదుని చాలా చక్కని మాటలు చెప్పి ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూద్దాం ఒక నిమిషం, చూడడం మంచిదే. 1 సమూయేలు 23వ అధ్యాయము 15వ వచనం. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరేనని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినై ఉందును, నేను నీకు సహకారిగా నుందును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచాను. ఏం చేస్తున్నారండి? దేవుని బట్టి అతని బలపరుస్తా ఉన్నాడు. దేవునిని బట్టి దావీదుని బలపరుస్తా ఉన్నాడు. అవసరమును బట్టి అనుకోవలసిన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీరు మాట్లాడకండి. We should make a conscious effort in what we are speaking today. మనం ఎలాంటి మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామో వాటిని మనం ఫిల్టర్ చేసుకొని మరి ఫోకస్డ్గా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం మాట్లాడుతున్న మాటలు కూడా అలాంటి ఎంపిక చేసుకొని అనుకూల వచనమే, ఇతరులని పైకి లేవనెత్తే, ఇతరులని ఎంకరేజ్ చేసే అనుకూల వచనం మనం పలకడానికి ఒక కాన్షియస్ ఎఫర్ట్ మనము తీసుకోవాలి. ఆఖరిగా మనం ముగించుకుంటూ ఉన్నాం. థర్డ్ ఇంపార్టెంట్ చాయిస్ ఏంటంటే, మీ భవిష్యత్తుని గురించి తెలిసిన దేవుని మీద ఆధారపడండి. ఇక్కడ కూర్చున్న చాలామందికి భవిష్యత్తు గురించి సందేహాలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా 30 to 40 years ఏజ్లో ఉన్న వారికి నెక్స్ట్ జాబ్ గురించో, లేక తమ పిల్లల గురించో, వారి వివాహాల గురించో, లేక రకరకాల ప్లాన్స్ గురించి, మన భవిష్యత్తు గురించి ఇక్కడ కూర్చుని ఎవరికి కూడా గ్యారంటీ అనేది లేదు. ఎందుకంటే ఏ రోజు ఆ క్షణము ఒక గడియ మనకు తెలియదు. మొన్ననే ఒక మెమోరియల్ సర్వీస్లో ఈ చిన్న ఉదాహరణ నేను చెప్పి ఉన్నాను కదా. మన అందరి ఫోన్స్లో రకరకాల యాప్స్ ఉంటాయి, కానీ మన డెత్ డే ఎక్కడ కూడా మనకి యాప్ల్లో ఎక్కడ కూడా లేదు. మీ జీవితంలో ఇన్ని రోజులే ఉన్నాయని చెప్పి కౌంట్ డౌన్ టైమర్ లాగా ఏమైనా యాప్ ఉంటే ఎంత భయంతో భక్తితో జీవిస్తామండి, అవునా కదా? చాలా ఎవరి జోలికి వెళ్ళాం, ఎలాంటి గొడవలు మనకొద్దు, చేతనైతే ప్రేమించే మనం జీవిస్తాం. ఎందుకంటే మా జీవితంలో ఇంకా 2 సంవత్సరాల 2 నెలలే ఉన్నాయండి అనుకుని జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి యాప్స్ మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆ క్షణం ఆ గడియ ఆయనకి తెలుసు. మనం భవిష్యత్తు గురించిన గ్యారంటీ ఎవరికి లేదు, కానీ ద ఓన్లీ గ్యారంటీ వీ హ్యావ్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే నిన్ను నన్ను మనలందరిని సృష్టించిన దేవునికి సమస్తం కూడా ఆయన తెలుసు. సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడడం ఎంతగానో ప్రాముఖ్యం. ఈ మైక్రోఫోన్లో ప్రాబ్లం వస్తే ఈ మైక్రోఫోన్ మెకానిక్ తీసుకెళ్తాం. మన కార్స్లోనో బైక్స్లో ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్ తీసుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ అబౌట్ ద వెహికల్, అబౌట్ ద ఇంజిన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎక్కడ సమస్య వస్తుందో తగిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్తూ ఉంటాం. ఒకసారి నా బైక్ ప్రాబ్లం వస్తే MVP కాలనీలో షెడ్కి తీసుకెళ్ళాను. ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు. చిన్న మెకానిక్, జూనియర్ మెకానిక్ ఉన్నాడు. చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. అవి చేశాడు, ఇవి చేశాడు, నట్లు ఇప్పుతున్నాడు, బోల్డ్ ఇప్పుతున్నాడు, వైర్లు కలుపుతూ ఉన్నాడు, బ్యాటరీ మార్చాడు. ఎంతకీ బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఇంతలో సీనియర్ మెకానిక్ వచ్చాడు. ఏమైంది సార్ అన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి, ఒక 10 days బైక్ తీయలేదు అన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళి చిన్న స్పాండర్ తీసుకొచ్చి ఇంజిన్ మీద ఒక 4 దెబ్బలు వేసాడు. బండి స్టార్ట్ అయిపోయింది. బికాస్ ఈజ్ సో ఎక్స్పీరియన్స్డ్. ఈ వాహనంలో ఎప్పుడెప్పుడు ఎలాగ ప్రాబ్లం వస్తుందో, ఎలాగ సాల్వ్ చేయాలి తగిన జ్ఞానము ఆ సీనియర్ మెకానిక్ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. ఈరోజు మనం సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళాలి. మన జీవితంలో సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళకోకుండా మన సృష్టికర్త దగ్గరికి వెళ్తే, మనం సృష్టించింది ఆయనే కాబట్టి, మన భవిష్యత్తును ఎరిగినవాడు ఆయన కాబట్టి ఆయన మాటకి లోబడడం చాలా శ్రేయస్కరం. ఒక ఉదాహరణ చూపించి నా మాటలు ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయంలో సందర్భం ఏంటి అంటే, కరువు వచ్చింది ఇస్సాకు జీవిస్తున్న టైంలో. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు జీవిస్తున్న కాలంలో ఫ్యామిన్ వచ్చింది, కరువు వచ్చింది.
ఇప్పుడు ఏం చేయాలా అని అబ్రహాము కుమారుడిని ఇస్సాకు ఆలోచిస్తూ తనకు ఆలోచిస్తూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది. చాలా కాలం క్రితము మా నాన్నగారి టైంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారు అని ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చుట్టూ పొరుగుగా ఉన్న దేశాల దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చాడు అనమాట. ఓహో అని జ్ఞాపకం వచ్చి ఇస్సాకు కూడా ఇప్పుడు మాకు కరువు వచ్చింది కాబట్టి నేను కూడా బయలుదేరి పొరుగు దేశాలకు వెళ్ళి మాకు కావాల్సిన ఆహారం తీసుకొద్దామని ఆలోచనలో బయలుదేరాడు. కానీ దేవుడు ఏమన్నాడు? గాడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. దేవునికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఏమన్నా చూద్దాం చూడండి, 2వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము నివసించుము ఈ దేశమందు పరవాసిపై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించను. మా నాన్నగారిలాగే నేను కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి పొరుగు దేశాలకు వెళ్ళి ఆహారం తెచ్చుకుందామని ప్లాన్ వేసుకుంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఈ దేశంలోనే పరవాసిపై ఉండు, నువ్వు ఎక్కడే ఉండు, నేను బ్లెస్ చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఇస్సాకు స్థానంలో కనుక నేనుంటే, ప్రభా ఏంటి ప్రభా ఎలా అంటా ఉన్నారు, చూడండి ఎక్కడ ఆహారం లేదు ప్రభా, మీరేంటి ఇక్కడే ఉండమంటున్నారేంటి ప్రభా అనేవాళ్ళమేమో, నేనైతే అనేవాడినేమో. కానీ ఇస్సాకు ఎక్కడా కూడా క్వశ్చన్ చేయలేదు. దేవుడు తన భవిష్యత్తు గురించి ఎరిగినవాడు కాబట్టి లెట్ మీ ఫాలో హిజ్ వర్డ్ అని చెప్పి దేవుని మాటకు విధేయత చూపించాడు. తన ప్లాన్స్ అన్నీ ఆపుకొని ఈజిప్ట్ వెళ్లకుండా లేకపోతే పొరుగు దేశాలకు వెళ్లకుండా దేవుడు చెప్పాడు కదా ఎక్కడే ఉందామని అక్కడే పరవాసిగా ఉన్నాడు. చూడండి దేవుడు ఎట్లాగా ఆయన ఆశీర్వదించాడు. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతరముల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయన. ఇంకా చూద్దాం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చిన. ఎట్లాగండి ఒకేసారి దేవుడు అన్ని ఇచ్చలేదు, కానీ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి పొందుకుంటూ వచ్చాడు. ఒకవేళ దేవుడిని మాట కాదని తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఇస్సాకు ఎక్కడికైనా వెళ్ళుంటే ఎలాగుండేదో మనకు తెలియదు, కానీ పరిస్థితిలో హీ ఒబేడ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. తనకున్న శ్రమల్లో, తనకున్న కన్నీరులో, తనకున్న కన్ఫ్యూజన్లో దేవుడు చెప్పిన మాట విధేయత చూపించాడు. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన ఇచ్చే వాగ్దానం ఎన్నడూ కూడా మర్చిపోడు గనక 100 ఆశీర్వాదము, క్రమముగా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఇస్సాకి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మీ జీవితంలో ఏ విషయంలో అయినా, ఏ ఏరియాలో అయినా సందేహాలు ఉంటే, ప్రశ్నలు ఉంటే దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన. వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుని మీద మీరు ఆధారపడండి. దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము మనతో ఏకరీతిగా ఉండి మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు ఆయన మాట విధేయత చూపితే ఈ కాన్షియస్ డెసిషన్ ఏదో ఆటోమేటిక్గా ఇది జరిగే విషయం కాదు, కానీ మనం స్వతహాగా ధైర్యంగా దేవుని చెప్పిన మాటకు నేను విధేయత చూపిస్తానన్న ఈ ఎంపిక, ఈ చాయిస్ మనము కాన్షియస్గా తీసుకోవాలి. చాలా చాయిస్ గురించి మాట్లాడచ్చు, కానీ ఈ 3 చాయిసెస్ మన జీవితంలో చాలా ప్రామాణికమైనది. చాయిస్ ఎక్కడ మొదలవుతుంది? ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుని దగ్గర నుంచి ఆరంభమైన ఈ గొప్ప వరమును, గిఫ్ట్ను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ వరమును ఎట్లాగా మనం వాడుకుంటూ ఉన్నాం? ఇట్స్ నాట్ ద సింపుల్ థింగ్. మనం దేనికైతే ఫీడ్ చేస్తామో అదే మన జీవితంలో కొలువై ఉంటుంది. ఎక్కడో విన్నాను, చైనీస్ స్టోరీ అనుకుంటా. మన జీవితంలో ఒక తోడేలు ఉంటుందంట, ఒక గొర్రె కూడా ఉంటుందట. ఏంటంటే ఒక తోడేలు కూడా ఉంటుందంట, ఒక గొర్రె కూడా మన జీవితంలో ఉంటాయంట. మనకు దేన్ని ఎక్కువ ఫీడ్ చేస్తామో అదే మన దగ్గర ఉంటుందంటే ఎక్కువ. తోడేళ్ళని ఎక్కువ ఫీడ్ చేస్తే అంటే మన ఆలోచనలు అన్నీ అలాగే ఉంటే మన స్వభావం కూడా అలాగే మారుతూ ఉంటుందంట. ఇఫ్ యూ ఫీడ్ ద షీప్, మనలో ఉన్న ఆ సౌమ్యతని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న బియాటిట్యూడ్స్లో ఉన్నట్లుగా మన హృదయంలో ఆ షీప్ని కనుక మనం ఫీడ్ చేస్తే మన హృదయం, మన క్యారెక్టర్, మన జీవితం కూడా దేవునికి అనుకూలంగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి ఎంపిక, కాన్షియస్ ఎంపిక, దేవునికి మొదటి ప్రాధాన్యత మనం ఇద్దాం.
రెండవదిగా మనం ఎలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం, వేటి మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, ఇతరులకి ప్రయోజనకరమైన మాటలేనా, ఇతరులకి ధైర్యపరిచే మాటలేనా, ఇతరుల కృంగుదల్లో ఉన్న వారిని ఇంకా కృంగుదలు కలిగిస్తూ ఉన్నామా, లేక అపహేళన చేస్తున్నామా, లేక వారిని పైకి లేవనెత్తిన మాటలు మాట్లాడుతున్నామా, మనం ఆ విషయంలో మనం కాన్షియస్ డెసిషన్ చాయిస్ మనం తీసుకోవాలి. మూడవదిగా ఒక ఇంపార్టెంట్ చాయిస్ ఏంటంటే మన భవిష్యత్తుని గురించి ఎరిగిన దేవుని మీద మనం ఆధారపడాలి. ఈ 3 చాయిసెస్ కనుక మనం మన లైఫ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, ఇంకా కాన్షియస్గా వాలంటరీగా కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే చక్కని స్థితిలోకి స్థాయిలోకి దేవుని తీసుకువెళ్తాడు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని మరి నెగిటివిటీకి వెళ్లకుండా పాజిటివిటీతో విశ్వాసంతో దేవుని వెనకాల వెళ్ళే ఆ గొప్ప జీవితం దేవుడు మనకందరికీ ఇచ్చినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వాధికారి అయిన దేవ, మీకు వందనాలు తండ్రి. సృష్టి ఆరంభంలోనే ఎక్స్ నిహిలో శూన్యంలో నుండి సృష్టించారు తండ్రి సమస్తాన్ని. చాయిస్ అనే గొప్ప వరాన్ని ఈరోజు మాకు ఇచ్చారు, కానీ దాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో ప్రభువా. మా జీవితాన్ని పరిశీలించుకోవడానికి సహాయం దయచేయండి. లోకం నుంచి వేరు చేయబడిన వారం తండ్రి, కానీ లోకంతోనే ఉంటున్నామేమో, ఒకవేళ పరిశీలించుకోవడానికి కృప చూపించండి. మీ కొరకు ధైర్యంగా నిలబడడానికి, నేను బలమైన అష్యూరెన్స్తో విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. నేను మా ఆలోచనలు మేము కాపాడుకోవడానికి కృప చూపించండి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో వాటిని నేను ఎంపిక చేసుకొని ఫిల్టర్ చేసుకోవడానికి, అవసరమైతే అనుకోవచనం పలకడానికి కృప చూపించండి. నేను మా జీవితంలో మొదటి ప్రాధాన్యత మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అలాంటి కాన్షియస్ చాయిస్ని చేసుకునే ఆయన కృపను మాకు ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. చాలాసార్లు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నాం నాయన, కానీ మా సృష్టికర్త మీరు తండ్రి. మా జీవితంలో ఉన్న ప్రశ్నలు కన్నీళ్ళకు సమాధానం మీరే, కాబట్టి ప్రతి విషయంలో మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మాతో మాట్లాడండి నాయన, మీ సమయానుకూలమైన నాయన గొప్ప మాటలతో మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని గైడ్ చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.